మనం స్టెఫైలోకాకస్ గురించి దాని యొక్క క్యారెక్టరైజేషన్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ మనకు ఈ స్టెఫైలోకాకస్ సబ్జెక్ట్లో ఇచ్చారు కదా. స్టెఫైలోకాకై జనరల్ క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ ద స్టెఫైలోకాకై అండ్ స్టైనింగ్ ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, కల్చర్ మెథడ్స్లో, కల్చర్ గ్రోయింగ్లో విజువలైజేషన్ అపియరెన్స్, స్టెఫైలోకాకస్ యొక్క ఇంట్రొడక్షన్, దాని వాట్ ఈస్ స్టెఫైలోకాకై, స్టెఫైలోకాకై బ్యాక్టీరియా గురించి మనం తెలుసుకుందాం. ది స్టెఫైలోకాకై ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ దిస్ ఇస్ ఏ గ్రామ్ పాజిటివ్ కాకై. స్టెఫైలోకాకై ఇస్ ఏ గ్రామ్ పాజిటివ్ కాకై. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. స్టెఫైలోకాకై బిలాంగ్స్ టు గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగటివ్ అని అడుగుతారు. కాకై స్టెఫైలోకాకై ఈజ్ ఏ గ్రామ్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్, ఎలా కనిపిస్తుంది మనకు, ఇట్ ఈస్ ఏ స్పెరికల్ రౌండ్ అండ్ ఓవియల్ షేప్లో కనపడేది. చూడటానికి స్పెరికల్ గుండ్రంగా ఓవియల్ షేప్లో మరియు రౌండ్ షేప్లో కనపడుతుంది. దెన్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్లో గ్రామ్ పాజిటివ్ గ్రామ్ స్టెయిన్ చేసినప్పుడు ఏ కలర్లో కనపడుతుంది, ఇది పర్పుల్ కలర్లో కనపడుతుంది. పర్పుల్ కలర్ ఆర్ మనం గ్రామ్ స్టెయిన్కి యూజ్ చేసేటటువంటి రియేజెంట్ ఏంటి, ఫస్ట్ క్రిస్టల్ వైలెట్, పర్పుల్ కలర్లో కానివ్వండి, వైలెట్ కలర్, ఆ కలర్ అబ్జర్వేషన్ తీసుకునేటటువంటి థిక్నెస్లో ఈ కలర్లో కనపడుతుంది. కొన్నిసార్లు బ్లూ షేడ్లో కూడా కనపడుతుంది. సో ఇట్ విల్ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్. స్టెఫైలోకాకస్ వచ్చేసి పర్పుల్ కలర్లో కానివ్వండి, వైలెట్ కలర్లో, థిక్ వైలెట్ కలర్లో, కొంచెం బ్లూ షేడ్లో కూడా కనపడుతుంది. సైజ్ వచ్చేసి మనం చూడటానికి స్పెరికల్ షేప్లో కనపడుతుంది, గుండ్రంగా రౌండ్ షేప్లో ఉంటుంది, అలాగే ఓవియల్ షేప్. దెన్ మైక్రోస్కోప్లో గ్రామ్ స్టెయిన్ గ్రామ్ చేసిన తర్వాత గ్రామ్ పాజిటివ్లో పర్పుల్ కలర్ కానీ వైలెట్ కలర్ కానీ కనపడుతుంది. అండ్ మరి వీటికి స్టెఫైలోకాకస్ అనే పేరు ఎందుకు వచ్చింది, స్టెఫైలోకాకస్ అని ఎందుకు అన్నారు? ఈ స్టెఫైలోకాకస్ అంటే a bunch of grape Staphylo is called bunch and cocci is called, it look like berry shape. ఇవి ఎంత సైజ్ ఉంటాయంటే 0.5 to 1.5 మైక్రోమీటర్స్. సైజ్ వచ్చేసి 0.5 to 1.5 మైక్రోమీటర్స్. ఇవి చూడటానికి స్పెరికల్ రౌండ్ అండ్ ఓవిల్ షేప్లో ఉంటాయి. గ్రామ్ స్టెయినింగ్లో మనకు పర్పుల్ కలర్లో కానీ, బ్లూ షేడ్లో కానీ, థిక్ వైలెట్ కలర్లో కనపడుతుంది. ఈ స్టెఫైలోకాకస్ అనే పేరు రావడానికి కారణం ఏంటంటే స్టెఫైలో అంటే ఒక బంచ్ అపియరెన్స్, గ్రేప్ స్ట్రక్చర్ అపియరెన్స్ బంచ్, అండ్ కోకై అంటే బెర్రీ. ఈ యొక్క సైజ్ వచ్చేసి లెంత్ మెజరింగ్ అబౌట్ లెంత్ ఎంత అంటే 0.5 to 1.5 మైక్రోమీటర్స్ ఇన్ లెంత్. దెన్ these violet colored spherical organisms about 1 micron and these arranged in clusters. అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, వీటి యొక్క అరేంజ్మెంట్ ప్రీవియస్ చెప్పాను నేను. దీస్ విల్ అరేంజ్ ఇన్ క్లస్టర్స్ and some pairs and short chains with single cocci. Okay, these are gram positive, observing as spherical round or oval shape. గ్రామ్ స్టెయిన్లో పర్పుల్ కలర్లో కనపడుతుంది, వైలెట్ బ్లూ షేడ్లో.
దెన్ అరేంజ్మెంట్ వచ్చేసి ఇవి క్లస్టర్స్లో కనపడతాయి, పెయిర్స్లో కనపడతాయి, షార్ట్ చైన్స్ అండ్ సింగిల్ కాకై. వీటి యొక్క సైజ్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్ మనకు ఎంసీక్యూస్లో. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద స్టెఫైలోకాకస్ అని అడుగుతారు. 0.5 to 1.5 micrometers in length. Then బయోకెమికల్ టెస్ట్లో ఇవి స్ట్రాంగ్ క్యాటలేస్ పాజిటివ్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఎంసీక్యూస్లో. బయోకెమికల్ టెస్ట్లో క్యాటలేస్ పాజిటివ్ ఉంటుంది. క్యాటలేస్ విల్ బి పాజిటివ్ ఎందుకంటే ఎంజైమ్ క్యాటలైజ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యొక్క స్టెఫైలోకాకై. అండ్ దిస్ ఇస్ ఏ నాన్ స్పోరింగ్ బ్యాక్టీరియా. స్పోర్ ఫార్మేషన్ ఉండదు ఇందులో. నాన్ స్పోరింగ్ బ్యాక్టీరియా and it is a non-motile bacteria measuring about 1.5 to 0.5 to 1.5 in micrometers length. Okay, బయోకెమికల్ టెస్ట్లో క్యాటలేస్ పాజిటివ్ ఉంటుంది, నాన్ మోటైల్ బ్యాక్టీరియా, నాన్ స్పోరింగ్ బ్యాక్టీరియా, 0.5 to 1.5 micrometers in length. దెన్ బయోకెమికల్ టెస్ట్లో ఇంకొకటి ఆక్సిడేస్ టెస్ట్ ఉంటుంది. ఆక్సిడేస్ టెస్ట్ వచ్చేసి ఇది నెగటివ్ ఉంటుంది. ఓకే, సో బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో ఒకటి క్యాటలేస్ టెస్టు, 2 ఆక్సిడేస్ టెస్టు. క్యాటలేస్ టెస్ట్ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది, ఆక్సిడేస్ టెస్ట్ వచ్చేసి నెగటివ్ ఉంటుంది. సో ఇవి ఎంసీక్యూస్లో మీకు ఇంపార్టెంట్ ఈ 2 కూడా. వాట్ ఈజ్ ద క్యాటలేస్ టెస్ట్ ఫర్ స్టెఫైలోకాకస్ ఆరియస్ అంటే మీరు పాజిటివ్ పెట్టండి. క్యాటలేస్ పాజిటివ్ ఉండాలి, ఆక్సిడేస్ వచ్చేసి నెగటివ్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో చూద్దాం మనం. స్టెఫైలోకాకస్ స్పీసీస్ వచ్చేసి దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ క్లస్టర్స్, దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పెయిర్స్, ఒకదానికొకటి అంటుకొని ఉండే విధంగా క్లస్టర్స్, పెయిర్స్ అండ్ సింగిల్గా కూడా వీటి యొక్క మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్లో కనపడుతుంది. అండ్ దీస్ ఆర్ మోస్ట్ ప్యాథోజెనిక్ స్పీసీస్ ప్రొడ్యూసెస్ అన్ ఎంజైమ్ కోయాగ్యులేస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కోయాగ్యులేస్ టెస్ట్. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో చెప్పాను కదా, ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. బయోకెమికల్ టెస్ట్లో కోయాగ్యులేస్ విల్ బి ద పాజిటివ్ ఫర్ స్టెఫైలోకాకస్ ఆరియస్. ఆక్సిడేస్ టెస్ట్ వచ్చేసి నెగటివ్ ఉంటుంది. అండ్ అదర్ స్పీసీస్ these do not produce these coagulase enzymes and called as coagulase negative. కొన్ని స్టెఫైలోకాకస్లో కూడా కొన్ని స్పీసీస్ ఉంటాయి. స్టెఫైలోకాకస్ గురించి ఇన్ఫెక్షన్స్, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. స్టెఫైలోకాకస్ ఆరియస్ చెప్పాను కదా, క్యాటలేస్ పాజిటివ్ ఉంటుంది, కోయాగ్యులేస్ పాజిటివ్ అండ్ దీస్ ఆర్ ఫ్యాకల్టేటివ్ ఎనిరోబ్స్, non-motile, non-sporing and occasionally capsulated. And these spherical cocci 1 micrometers in diameter, 0.5 to 1 micrometer is the length, 0.5 to 1 micrometers. And these arranged in grape-like clusters due to the cell division in the Streptococcus aureus. These occurs in the multiple planes with the daughter cells remain attached together. And these produces Staphylococcus ఎప్పుడైతే మనం న్యూట్రియంట్ అగార్ మీద మనం గ్రో చేసినప్పుడు, బ్లడ్ అగార్ మీద మనం గ్రో చేసినప్పుడు, న్యూట్రియంట్ అగార్ మీద మనం గ్రో చేసినప్పుడు ప్రొడ్యూసెస్ ద గోల్డెన్ ఎల్లో పిగ్మెంట్ ఆన్ ద న్యూట్రియంట్ అగార్ and beta hemolytic colonies on the blood agar. And these are the most virulent species among the Staphylococci. Produces the infections range from the localized pyogenic infections to the life-threatening systemic infections. ఇవి న్యూట్రియంట్ అగార్ మీద కానివ్వండి, బ్లడ్ అగార్ మీద మనం గ్రో చేసినప్పుడు మనకు ఇన్వెస్టిగేషన్లో, మనకు ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్స్ పార్ట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇందులో ముఖ్యంగా మైక్రోస్కోపీలో మనం అబ్జర్వ్ చేసేటటువంటి సైజు, షేపు, మైక్రోస్కోపీలో అబ్జర్వ్ చేసేటటువంటి గ్రామ్ స్టెయిన్లో అబ్జర్వ్ చేసేటటువంటి కలరు, అలాగే మనం మైక్రోబియల్ కల్చర్స్ ఏదైతే ఈ స్టెఫైలోకాకస్ ఆరియస్ని మనం మైక్రోబయాలజీ కల్చర్స్ గ్రో చేసినప్పుడు కల్చర్ గ్రోత్ కాలనీస్లో ఉన్నటువంటి దాని యొక్క స్పెసిఫిక్ ప్రాపర్టీస్, ఈ న్యూట్రియంట్ అగార్ మీద మనం కల్చర్ గ్రో చేసినప్పుడు ఇక్కడ గోల్డెన్ ఎల్లో పిగ్మెంట్ కాలనీస్ మనకు వస్తాయి.
గోల్డెన్ ఎల్లో పిగ్మెంటేషన్. మీకు ఆ యొక్క ఫోటోగ్రాఫ్ కూడా చూపిస్తాను. గోల్డెన్ ఎల్లో పిగ్మెంటేషన్ న్యూట్రియంట్ అగార్ ప్లేట్ మీద చేసినప్పుడు అలా వస్తాయి. అలాగే బ్లడ్ అగార్లో మనం గ్రో చేసినప్పుడు బీటా హిమోలైటిక్ కాలనీస్ వస్తాయి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్లో న్యూట్రియంట్ అగార్ మీద గ్రోత్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద షేప్ ఆర్ వాట్ ఈస్ ద అపియరెన్స్ ఆఫ్ ద కాలనీస్ ఆన్ న్యూట్రియంట్ అగార్ మీడియా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. దెన్ బ్లడ్ అగార్లో అపియరెన్స్ ఎలా ఉంటుందంటే బీటా హిమోలైటిక్ అపియరెన్స్ అని రాయాలి మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. బీటా హిమోలైటిక్ కాలనీస్ అండ్ ద బ్లడ్ అగార్. ఫోటోగ్రాఫ్ చూద్దాం మనం ఆ బ్లడ్ అగార్లో మరియు న్యూట్రియంట్ అగార్లో ఎలా ఉంటుంది అనేది. ఈ ఫోటోగ్రాఫ్లో దిస్ ఈజ్ ఎ గ్రామ్ స్టెయిన్డ్, మనం కల్చర్ కాలనీస్ నుంచి గ్రామ్ స్టెయిన్ చేసినప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసి దీస్ ఆర్ ద గ్రామ్ పాజిటివ్ కాకై అరేంజ్డ్ ఇన్ క్లస్టర్స్ విత్ పస్ ఫార్మేషన్. చూడండి క్లస్టర్స్లో ఉన్నాయిగా గుంపులుగా ఈ యొక్క ఫోటోగ్రాఫ్. అండ్ దెన్ కల్చర్ స్మియర్ షోయింగ్ గ్రామ్ పాజిటివ్ కాకై ఇన్ క్లస్టర్స్. ఇక్కడ ఇదేమో పసు స్వాబ్ నుంచి చేసినటువంటి స్టెయినింగ్లో గ్రామ్ పాజిటివ్లో కనిపించే అపీరెన్స్. ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసి కల్చర్ గ్రోత్ నుంచి తీసుకొని గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు వైలెట్ కలర్లో చెప్పుకున్నాగా మైక్రోస్కోపీలో గ్రామ్ స్టెయిన్లో ఇవి ఏ కలర్లో కనపడుతున్నాయి, వైలెట్ కలర్లో కానివ్వండి, బ్లూయిష్ షేడ్లో ఆర్ పర్పుల్ కలర్లో కనపడుతుంది. సో దిస్ ఈజ్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ పాజిటివ్ స్మియర్ గ్రామ్ పాజిటివ్ ఆఫ్ స్టెఫైలోకాకస్ ఫ్రమ్ ద కల్చర్. అలాగే మరి కల్చర్ మీడియా న్యూట్రియంట్ అగార్ మీద బ్లడ్ అగార్ ప్లేట్ మీద ఎలా, న్యూట్రియంట్ అగార్ ప్లేట్ అండి ఇది. న్యూట్రియంట్ అగార్ మనం మీడియా ప్రిపేర్ చేసాంగా, మనం ఇవాళ రేపు మనకు హై మీడియా నుంచి కూడా మైక్రోబయాలజీ ల్యాబొరేటరీస్లో పనిచేసే మీ అందరికి కూడా జనరల్గా వితౌట్ న్యూట్రియంట్ అగార్ మీడియా లేకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం ఈ న్యూట్రియంట్ అగార్ మీడియా. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, సింగిల్ స్టెప్ ప్రిపరేషన్ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి క్వాంటిటీ పౌడర్ తీసుకొని 1 లీటర్ 1000 ml ఆఫ్ డిస్టిల్ వాటర్లో యాడ్ చేసి మిక్స్ చేసి ఆటోక్లేవ్ చేసిన తర్వాత కూల్ అయిన తర్వాత ఇమీడియట్లీ డిస్పెన్స్ చేసి ఏదైతే పెట్రీ ప్లేట్స్ ఉంటాయో మనకు అందులో డిస్పెన్స్ చేసి మనం ప్రిజర్వ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది మన ల్యాబొరేటరీలో కూడా మనం ఓన్గా మేడ్ చేసుకోవచ్చు, లేదా మనకు బయట మార్కెట్లో కూడా చాలా మనకు అవైలబిలిటీ ఉన్నాయి. హై మీడియా కంపెనీస్ నుంచి కానివ్వండి, అదర్ కంపెనీస్ నుంచి కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ న్యూట్రియంట్ అగార్ మీడియా అనేది జనరల్గా రెగ్యులర్గా మనం యూజ్ చేసే మీడియా. న్యూట్రియంట్ అగార్ మీద మీకు కల్చర్ ఇనాక్యులేషన్ టెక్నిక్స్లో కల్చర్ మెథడ్స్లో మనం ఏ విధంగా ఇనాక్యులేషన్ చేయాలనే ఒక ప్రొసీజర్ నేను మీకు చెప్పాను. కల్చర్ ప్లేట్ మీద ఫస్ట్ ఒక లూప్ ఫుల్ ఆఫ్ ద స్మియర్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ లూప్ ఫుల్ ఆఫ్ ద స్మియర్ తీసుకున్నారు. రౌండ్ షేప్లో స్మియర్ ఉన్నది చూసారా క్లియర్గా. ఫస్ట్ లూప్ ఫుల్ ఆఫ్ ద స్మియర్, మనకు ఉన్నటువంటి లూప్ ఉంటుంది కదా, డిస్పోజల్ లూప్స్ కానివ్వండి లేదా వైడ్ లూప్స్ ఉంటాయి మనకు. ఆ లూప్స్ తోటి ప్లాటినం వైర్ లూప్స్ ఉంటాయి. ఆ లూప్స్ తోటి ఫస్ట్ ఆ లూప్ ఫుల్ ఆఫ్ ఏదైతే కల్చర్ మెటీరియల్ కానీ ఏదైనా మన కల్చర్ కావాల్సిన దాంతో ఫస్ట్ ఒక స్మియర్ చేయండి. లూప్ ఫుల్ ఆఫ్ ద మెటీరియల్ తోటి సర్కిల్ షేప్లో ఒక స్మియర్ చేయాలి. చేసిన తర్వాత స్ట్రీక్ ప్లేట్ మెథడ్ అని చెప్పాను నేను మీకు. స్ట్రీక్ ప్లేట్ మెథడ్ టెక్నిక్. ఇలా స్టిక్ చేయటం ద్వారా ఆఫ్టర్ 24 hours మనకు ఇక్కడ కాలనీస్ కనపడతాయి. చూడండి ఇక్కడ గ్రోత్ ఉన్నాయి కదా మీకు, సింగిల్ కాలనీస్ ఇక్కడ ఒక 2 కాలనీస్ 3 కాలనీస్ ఇక్కడ చూడండి ఒక 2 ఉన్నాయి, ఇక్కడ సింగిల్ ఉన్నాయి, ఇక్కడ బంచ్ ఉంది, ఇక్కడ ఇండివిజువల్ కాలనీస్ వచ్చాయి. ఇక్కడ మనకు ఇక్కడ కూడా న్యూట్రియంట్ అగార్లో మనకు కల్చర్ అపీరెన్స్ ఇలా ఉంటుంది. ఈ కాలనీస్ ఇవన్నీ కూడా కాలనీస్. ఇప్పుడు గ్రోత్ వచ్చేసింది ఇక్కడ.
అలాగే బ్లడ్ అగార్ ప్లేట్ మీద, బ్లడ్ అగార్ మీడియా ఉంది కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాలో న్యూట్రెంట్ అగారు, బ్లడ్ అగారు, చాక్లెట్ అగారు, బ్లడ్ అగార్ ప్లేట్ ఇది. ఈ బ్లడ్ అగార్ ప్లేట్ మీద సేమ్ ప్రొసీజర్లో మనం స్ట్రీకింగ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి కాలనీస్ అనేది ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీటా హిమోలైటిక్ క్యారెక్టరైజేషన్ అంటాం వీటిని, బీటా హిమోలైసిస్ అని అంటాం వీటిని. ఓకే, సో మనకు న్యూట్రియంట్ అగార్ మీద కల్చర్ అపీరెన్స్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. అంటే ఎల్లో, ఇందాక స్లైడ్లో చెప్పాను కదా మీకు, కాలనీస్ ఆర్ గోల్డెన్ ఎల్లో పిగ్మెంటెడ్ కాలనీస్. ఏ కలర్లో ఉన్నాయి ఇవి? గోల్డెన్ ఎల్లో పిగ్మెంటెడ్ కాలనీస్. గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అపీరెన్స్ ఆఫ్ స్టెఫైలోకాకస్ ఆరియస్ ఆన్ న్యూట్రియంట్ అగార్ మీడియా అంటే ఆన్సర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో పిగ్మెంటెడ్ కాలనీస్. మీకు కలర్లో క్లియర్గా కనపడుతుంది, గోల్డెన్ ఎల్లో కలర్ పిగ్మెంటెడ్ కాలనీస్. అలాగే బ్లడ్ అగార్ మీద వాట్ ఈస్ ద అపీరెన్స్, వాట్ ఈస్ ద కల్చర్ అపీరెన్స్ అండ్ బ్లడ్ అగార్ అని అడిగితే క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? బ్లడ్ అగార్ మీద కాలనీస్ విత్ నారో జోన్ ఆఫ్ బీటా హిమోలైసిస్, కాలనీస్ విత్ నారో జోన్ ఆఫ్ బీటా హిమోలైసిస్. సో దీస్ టూ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మనకు. అలాగే బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో మీకు కోయాగ్యులేస్ టెస్ట్, క్యాటలేస్ టెస్ట్ పాజిటివ్ చెప్పాను. కోయాగ్యులేస్ పాజిటివ్ ట్యూబ్ ఎగ్జాంపుల్, కోయాగ్యులేస్ యొక్క నెగటివ్ ట్యూబ్ ఎగ్జాంపుల్ కోయాగ్యులేస్. అలాగే మనం స్లైడ్ మీద టెస్ట్ చేసినప్పుడు కోయాగ్యులేస్ పాజిటివ్ చూడండి, ఇక్కడ అగ్లూటినేషన్ ఉన్నది మనకు, అగ్లూటినేషన్ క్లియర్ విజిబిలిటీ ఉంది, క్లియర్ అగ్లూటినేషన్ ఉంది మనకు. ఇక్కడ అగ్లూటినేషన్ లేదు, అబ్జర్వ్ చేయండి. అగ్లూటినేషన్ ఉన్న స్లైడ్ యొక్క ఏదైతే మనం టెస్ట్ చేసామో అది ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఎ కోయాగ్యులేస్ పాజిటివ్. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, సోర్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్, ఈ స్టెఫైలోకాకస్ ఆరియస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది, లేదా మోడ్ ఆఫ్ డిసీజ్ ఎలా మనకు వస్తుంది అనేది చూద్దాం. స్టెఫైలోకాకస్ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, సోర్సెస్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. దీస్ స్టెఫైలోకాకస్ ఆరియస్ ఆర్ ఫౌండ్ ఇన్, ఎక్కువగా మనకు స్కిన్ అండ్ నాజోఫారింజల్స్. ఎక్కువగా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంది? స్కిన్ అండ్ నాజోఫారింజెస్ రీజియన్లో. అండ్ దీస్ కెన్ బి ఫౌండ్ ఇన్ హెయిర్ ఆల్సో, హెయిర్ ఇన్ఫెక్షన్స్ కూడా వీటి ద్వారా మనకు వస్తాయి. ఓకే, అండ్ దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వరల్డ్ వైడ్, and these are most common bacteria causing infectious in the community. These are most common infectious bacteria in community. And hospital acquired infections, హాస్పిటల్లో మనం వెళ్ళినప్పుడు హాస్పిటల్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్. అండ్ పర్సన్ టు పర్సన్, ఒకరి నుంచి ఒకరికి త్రూ కాంటాక్ట్. ఎలా ఒకరి నుంచి ఒకరికి? త్రూ కాంటాక్ట్, ఇన్హాలేషన్ అండ్ ఇంజెక్షన్ and inoculation. Okay, these staphylococcus ఎక్కువగా ఎక్కడ ఉంటాయి మనకు? ఇన్ఫెక్షన్ ఎక్కడ జరుగుతుంది? స్కిన్కి ఇన్ఫెక్షన్ జరుగుతుంది, హెయిర్కి ఇన్ఫెక్షన్ జరుగుతుంది, నాజోఫారింజల్ రీజియన్లో జరుగుతుంది. అలాగే దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ ద వరల్డ్ వైడ్. దెన్ ఎక్కువగా వచ్చేటటువంటి హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ మనకు ఎక్కువగా స్టెఫైలోకోకస్ ఆరియస్ ద్వారా హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ దెన్ దీస్ transmit from the person to person through contacts and inhalation, ఇంజెక్షన్ అండ్ ఇనాక్యులేషన్ పద్ధతుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ వేరియస్ డిసీజెస్ కాజ్డ్ బై స్టెఫైలోకాకస్. వీటి వల్ల వచ్చేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. వేరియస్ డిసీజెస్ కాజ్డ్ బై స్టెఫైలోకాకస్. ఫస్ట్ ఎక్కువగా వచ్చేసి ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్, ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కిన్, హెయిర్
అండ్ మ్యూకస్ మెంబ్రేన్. ఎక్కువ వచ్చేసి ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్, హెయిర్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్. Infection to subcutaneous. Infection to subcutaneous. Like breast. బండి మీద వస్తున్న రోజు అనుకుంటుంది ఆనాడు ఎక్కించకపోదామంటే మస్తు భయపడ్డాను. ఎక్కువ మాట్లాడి ఇట్లా మా వదిన మాట్లాడింది అని లేదా హాస్పిటల్ తీసుకోపోతే వదిన చేయబట్టి నేను ఎక్కించిపోయినాను. అసలు ముసలి ఎక్కించుకోవడం ఇబ్బంది తెలుసా? అది పోనీ ఎక్కంగా తిప్పలు పడే ఎక్కుతారు. మరి వచ్చి ఉన్నతారు అందులో అవసరం పైసలు పోతే 100 రూపాయలు అడ్డు పట్టుకుని పోతే అట్లా ఉంటుంది కదా. అంటాను నేను ఏమంటానా ముసలు నాకు ఇంకా 10 రూపాయలు ఎక్కువ 50 రూపాయలు ఎక్కువ చూడండి 1,00,000 రూపాయలు నచ్చలేదు. ఎంతగానో ఎత్తిపోయాలి తర్వాత 10 రూపాయల కోసం చూసి నేను ఆనాడు కూడా కలిపినా అన్న రద్దువాది నా బండి అంటే ఆమె ఎక్కించే స్పీడ్ బ్రేకర్ కూడా మెల్లగా ఎక్కుతావా ఇట్లా దిగుతుంది ముందట. మళ్ళీ ఇది మన ఎక్స్లేటర్ ఇస్తాం ఇట్లా కుదురాలి ఏమో ఆపుకుంటుందా కింద పడుతుంది. అలా మూమెంట్ తీయకపోతే కాదు అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక కోపాలు ఎక్కించుకోకూడదని మన బాధ మనకు తెలుసు. మొన్న మల్లెపల్లి నాకు అయిపోయినాయి ముసలు మంత్రిని కస్తానని నేను ఆనాడు తొందరగా నచ్చిన 5 గంటలకి అయిపోయింది అన్న డ్యూటీ అన్నదా ఆపింది. నేను చూసిన మామూలుగా ఉంటే ఎక్కుతున్నామని పాపం ఎవరిని అడిగినా ఎక్కుతున్నాను చూసిన. అప్పుడు అమ్మ నువ్వు ఏమనుకోకు నీకు కావాల్సి నీకు బస్గా 20 రూపాయలు ఇస్తా బండి మీద ఎందుకు పెట్టాను నువ్వు మొత్తం అన్న అన్నాక ఎందుకు పెట్టా అంటే అమ్మ బండ్లు ఎక్కుతారు మీ వయసు అయిపోయింది మీరు ఎక్కంగా ఎక్కుతారు అనుకుతారు ఇందులో కుక్కల పడిన ఇటు పడ్డ తప్పే అవుతుంది ఇటు పడ్డ కాబట్టి లక్షలు లాస్ అన్నాక గదా వచ్చుకొని అన్నది బిడ్డ మంచి మాట చేసిన బిడ్డ అని 20 రూపాయలు చేతిలో ఇచ్చిన. మరి ఏమున్నది బండి ఎక్కించుకోవచ్చు అక్కడ రాకుండా పోతారు కానీ ఎవరు ఎక్కించుకోండి పర్సలు అయితేనే అయితే ఇలా ఎందుకు వస్తుంది వాళ్ళ బ్యాట తీసుకొని కానీ నేను కూడా షిఫ్ట్ టైం కోసం అత్త మళ్ళా
అయిపోయింది